ఆఫ్రికన్ కంట్రీ మొజాంబిక్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునిగి 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవ ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నాంపులా ప్రావిన్స్లోని ఓ ద్వీపానికి చేరుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆఫ్రికన్ కంట్రీ మొజాంబిక్లో ఘోర ప్రమాదం జరిగింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు పడవ మునిగి 90 మందికి పైగా మృతి చెందారు. ప్రమాద సమయంలో బోటులో 130 మంది ఉన్నారు. సామర్థ్యానికి మించి పడవ ఎక్కడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. నాంపులా ప్రావిన్స్లోని ఓ ద్వీపానికి చేరుకుంటుండగా ప్రమాదం జరిగినట్లు వివరించారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఫెర్రీని చేపల పడవగా మార్చి అధిక సంఖ్యలో ప్రయాణించడంతో ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.